హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ కర్రీ తయారు విధానం చూసుకుందాము. ముందుగా 6 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసి ఆ ఎగ్స్ని ఇందులో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులోకి జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. దాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. దాంట్లో నుండి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చిన తర్వాత దాంట్లోకి 6 చిన్న సైజుల టమాటాలను సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కర్రీని మేము యూజువల్గా దాదాపు చాలాసార్లు చేసుకుంటాము. మా ఇంట్లో ఇష్టపడే రెసిపీ అండి. ఇప్పుడు మనము దాంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని అనగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం మీకు సరిపోయేంత వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనము టమాటో కర్రీ చేసుకునేటప్పుడు ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకోవచ్చు. కానీ నేను ముందుగానే ఉల్లిపాయలు వేగేటప్పుడు కొత్తిమీరను వేసాను కదా, అందుకని ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర మనం యాడ్ చేసుకుందాము. టమాటాలు మెత్తగా ఇలా మగ్గిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత 1 నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. కానీ నేనైతే ఇక్కడ 1 కప్ వాటర్నే యూస్ చేశాను. ఎక్కువ వాటర్ పోసుకుంటే మనము అది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదు కాబట్టి నేను కొద్ది వాటరే యాడ్ చేశాను. ఉప్పును చూసుకొని తగినంత ఉప్పును మళ్ళీ కావాలంటే రుచి ప్రకారం యాడ్ చేసుకోండి. చూడండి, ఈ టైంలోనే మనము ఆ పక్కకు పెట్టిన ఆ ఎగ్స్ని ఇందులో యాడ్ చేస్తున్నామండి. చూడండి, ఫ్రైడ్ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మెల్లిగా మిక్స్ చేసుకొని తర్వాత కొన్ని నిమిషాల వరకు మనము ఉడికించుకోవాలి. కర్రీ అనేది మంచిగా చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా టమాటాలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎగ్స్ని మనము సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకుందామండి. ఆ తర్వాత మనము పప్పు గుత్తితో అంటే మ్యాషర్తో మనం ఏం చేయాలి అంటే ఆ టమాటా కర్రీని బాగా మ్యాష్ చేయాలి. ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత మనం దాంట్లోకి కొత్తిమీరను యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసము. సో ఇప్పుడు మనము తీసి పక్కకు పెట్టిన ఆ ఎగ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ, టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ డిష్లోకి మనము తీసి పెట్టుకుందామండి. ఆ సర్వింగ్ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రైస్తో కానీ మరి చపాతీతో కానీ తినడానికి రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. బాయ్.